సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నా అకౌంట్ అనేది ఒక ఆధార్ నెంబర్తోని ఇంకొక బ్యాంక్ అకౌంట్కి లింకే ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, యువర్ ఆధార్ నెంబర్ ఈస్ కరెంట్లీ మ్యాప్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కన్ఫర్మ్ కొట్టేసేయాలి. ఆటోమేటిక్గా ఆల్రెడీ మ్యాప్లో విత్ అని చూపించేస్తుంది. ఓకే కొట్టండి. ఇప్పుడు నేను కన్ఫర్మ్ ప్రొసీడ్ అని కొట్టాను కదా, అక్కడ మీకు ఒకవేళ మీరు మూమెంట్ ఫ్రమ్ అనదర్ అకౌంట్ టు లింక్ ఆధార్ షేరింగ్ అని కొట్టినప్పుడు, మీరు కన్ఫర్మ్ కొట్టినప్పుడు అక్కడ నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళి అక్కడ మీకు అనదర్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. ఆధార్ సీడింగ్ లేని అకౌంట్ని ఇప్పుడు ఎలా చేయాలో ప్లీజ్ వెయిట్. ఇప్పుడు మనం నాట్ సీడెడ్ అకౌంట్ని ఇప్పుడు ఎలా సీడ్ చేయాలో తెలుసుకుందాం. సో దానికి సెకండ్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఆధార్, ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని చెప్పేసి సీడింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ అయితే తీసుకున్నాను ప్రజెంట్లీ విత్ పర్మిషన్స్. సో అతని బ్యాంక్ వచ్చేసి మనకి ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఇక్కడ మనం బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఫస్ట్ చెప్పినాను కదా, మీకు ఒకవేళ బ్యాంక్ అనేది లిస్ట్ అవ్వకపోతే మీరు కంపల్సరీ బ్యాంక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ లిస్ట్ అయింది అంటే మీ ఆధార్ సీడింగ్ అనేది ఆన్లైన్లోనే అయిపోతుంది. ఇక్కడ చూడండి, సీడింగ్ టైప్ ఫ్రెష్ సీడింగ్, ఎందుకంటే ఇంతకుముందు ఈ అబ్బాయి ఎలాంటి సీడింగ్ చేయలేడు కాబట్టి సో సీడింగ్ టైప్ అనేది ఫ్రెష్ సీడింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం అకౌంట్ హోల్డర్ అకౌంట్ నెంబర్ కొట్టాలి. ఈ ఆధార్ నెంబర్ అనేది అండ్ ఈ అకౌంట్కి లింక్